ఒక చిన్న పల్లెకి పైనుండి డ్రోన్ షాట్. చుట్టూ అడవులతో చుట్టబడి ఉంది. మంచు తేలుతుంది. కట్ టు బయటి దృశ్యం. పల్లె పొలాలు. ఉదయం. అర్జున్ ఒక పాత మ్యాప్ను అఖిల్ అరవింద్ ముందు విప్పుతాడు. అర్జున్ సూటిగా, ఇది నేరుగా అడవిలోకి తీసుకెళ్తుంది. మన ఊరి వాళ్ళు భయపడే ఆ అడవి. అఖిల్ ఆశ్చర్యంగా, అదేనా? మనుషుల్ని పిలిచే అడవి. అరవింద్ మెల్లగా, అది కథ మాత్రమే అయితే. అర్జున్ గంభీరంగా చూసి తలాగిశాడు. అర్జున్ వెళ్ళేద్దాం, నిజమేమిటో తెలుసుకుందాం. వారు అడవిలో అడుగు పెట్టగానే శబ్దాలన్నీ మాయమవుతాయి. పక్షులు, గాలి, గుసగుసలు కనిపించవు. శబ్దం పూర్తి నిశ్శబ్దం. సుదూరంగా హామింగ్ లాంటి గుసగుసలు. కెమెరా బాలురు వెనుక నుండి వీక్షణ. తేలికపాటి మబ్బు కదులుతుంది. వృక్షాల మధ్య నీలం వెలుగులు కనిపించటం ప్రారంభం. అఖిల్, నిజంగా వినిపిస్తున్నాయి గదా? అర్జున్, ఇది మనల్ని పిలుస్తున్నట్టు ఉంది. అడవి మారినట్లుంది. దారులు తారుమారవుతున్నట్టు. బయటి దృశ్యం. అడవి మధ్యలో సాయంకాలం. వారు ఒక పాత రాయిని చూస్తారు. దానిమీద త్రిమూర్తుల చెక్కిన చిత్రాలు వెలుగుతున్నాయి. అరవింద్ విశేషంగా, ఇది మ్యాప్లో లేదు. అర్జున్ రాయిని తాకుతాడు. శబ్దం. ఒక్కసారిగా గాలి గుసగుస. వెలుగు ఉద్భవిస్తుంది. చుట్టూ తేలే వెలుగు బిందువులు. వారు ముగ్ధంగా చూస్తారు. అర్జున్, ఇది ఏమో మేల్కొన్నట్టుంది. చివరి దృశ్యం. గ్రామానికి తిరుగు. బయటి దృశ్యం. గ్రామం. రాత్రి. వారు తిరిగి వస్తారు. వారి అడుగులకు ముందుగా దీపాలు మరిగిపోతాయి. మరుసటి రోజు గ్రామంలో మార్పులు. పంటలు పెరుగుతున్నాయి. వర్షపు నీరు ఊపిరాడినట్లు వస్తోంది. పక్షులు తిరిగి వచ్చాయి. అంతర్గత దృశ్యం. అర్జున్ అమ్మమ్మ ఇంట్లో రోజు. అమ్మమ్మ గంభీరంగా, మీరు అడవిలోకి వెళ్లారా? అర్జున్, మ్యాప్ చూపించిన దారిలో మాత్రమే. అమ్మమ్మ, ఆ అడవి ఎప్పుడో మేల్కొన్నది. ముగ్గురు కాపాడేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు బహుశా కొత్త ముగ్గురు దొరికారు. చివరి సన్నివేశం. మళ్లీ అడవిలోకి. బయటి దృశ్యం. అడవి మధ్యలో రాత్రి. 1 సంవత్సరం తర్వాత ముగ్గురు మళ్లీ ఆఖరికి వస్తారు. ఎవ్వరం మాట్లాడరు. కూర్చుంటారు. చెట్ల మధ్య నుంచి మళ్లీ ఆ గుసగుసలు. శబ్దం. మృదువైన నాదం. తేలిక వెలుగు.